నేను చెప్తున్నా. వాడు అడిగిన డబ్బు మనమే ఇచ్చున్నాం. నువ్వు ఫోటేజ్ పంపించకుండా ఉండుంటే ఆ పాప మన చేతిలో ఉండేది. ఇప్పుడు చూడు, నువ్వు ఇప్పుడు నాతో ఉండేది డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసిపోయింది. అది కాకుండా మన మీద ఒక కన్ను పెట్టున్నారు. ఇలాంటి మాటలు ఎందుకు ప్రయోజనం లేదు. ఆపో. డానీ, నీకెందుకు అర్థం కావట్లేదు? నా కష్టం కొద్దిగా అర్థం చేసుకో. ఇలా చూడు, నీ కష్టాన్ని అర్థం చేసుకుని నాకేం ప్రయోజనం లేదు. నువ్వు ఇక మీట ఈ సైడ్ పనికి రావద్దు. బిడ్డని ఎలా కనిపెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఎలా కనిపెడతావు? నేను నీలాంటి పిచ్చి నా కొడుకు కాదు కమిషనర్. ఐఎమ్ వెరీ స్మార్ట్. బిడ్డ వేసుకున్న ఇయర్ రింగ్ లో నేను జీపీఎస్ పెట్టాను. ఏంటి జీపీఎస్ఆ? డివైస్ ఆన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. పెద్ద పెద్ద తిమింగలాలన్నీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాయంటే ఈ కేసును మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అవును సార్, నేను అలాగే అనుకుంటున్నాను. డానీ మళ్ళీ ఈ ఊరికి వచ్చాడు. ఈసారి వాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో వెళ్ళకూడదు. సరే సార్. John. Hello, Danny. Where is baby? I definitely get it all. You don't worry, John. Danny, I trusted you. You will get the baby. But you disappointed me. If you can't handle this, you doesn't take on the deal. John, listen. Give me some time. Definitely, I'm on it. I will not trust you anymore, Danny. You return my money immediately. Got it? John, shit! ఖచ్చితంగా ఆ ముగ్గురు ప్రాణాన్ని నేను తీయకుండా ఉండను. హలో, నేను పంపిన లొకేషన్కి వెంటనే ఒక టీంను పంపండి. రైట్ నౌ. నేను కళ్ళు చూపిస్తే కాడి నువ్వు చచ్చిపోతావు. నన్ను చాలా బాధపెట్టావు కదా. నీ వల్ల నేను ఎంత సమస్యని ఫేస్ చేశానో తెలుసారా నీకు? అది నాకు ఎంత పరువు పోయిందో తెలుసా నీకు? సరే చెప్పు, నువ్వు
నువ్వెప్పుడు చావాలో నువ్వే చెప్పు. వయసు అయిన తరువాత. అప్పుడైతే మూసుకుని నీ పని ఏంటో అది మాత్రమే చూడాలి. నా దోవనెందుకు పాడు చేశావు? నాన్న వెళ్ళకు. రండి ఫ్యామిలీ మ్యాన్, కమిషనర్. ఏంటి ఇంత దూరం వచ్చారు? డానీ, నీకు పాప దొరికేసింది కదా, మాకేం కావాలో అది క్లియర్ చేయి. క్లియర్ చేయాలా? ఏం కారణం కోసం నేను మీకు అసలు క్లియర్ చేయాలి? మీ వల్ల ఎంత డిలే, ఎంత లాసో తెలుసా మీకు? ఒక్క షార్ప్ షూటర్ని పంపించిపెట్టాను. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఈడిస్తాడా, నువ్విస్తావా, లేక వాడు చేస్తాడా? నువ్వు తీసుకొచ్చిందేంటో నీకు తెలియడం లేదు, కానీ నేనేం తీసుకొచ్చానో నీకు తెలుసా? ఇది బిజినెస్. ఓ బిజినెసా? నాకు తెలియదు కదా ఇది. కొంచెం మిస్ అయితే కూడా మీ అమ్మాయి ఆ ఇన్స్పెక్టర్ చేతులు దొరికి ఉంటుంది. ఈలాగానే నువ్వు బిజినెస్ చేస్తావా? నువ్వు ఇప్పుడు అడిగేది నీ ముందు ఉన్నదే కదా. ఆ? ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టింది ఎవరు? డానీ, నేను తీసుకొచ్చానా నువ్వు తీసుకొచ్చాను ముఖ్యం కాదు, పాప దొరికిందా అదే ముఖ్యం. ఈ పిచ్చి పిచ్చి అడ్వైసర్ నాకు చేయకు కమిషనర్. నాకు ఇది విని విని పిచ్చి పడుతుంది. బోర్ కొడితే నీ బిజినెస్ ఆపేయి, మిగతాదంతా మేం చూసుకుంటాం. నువ్వేం చేస్తావు అసలు? నీకు బిజినెస్ గురించి ఏం తెలుసు? చూడు, అనవసరంగా మాట్లాడవద్దు. ఒక చెట్టు కన్నా ఒక చెట్టు పెద్దదిగా ఉంది. డానీ, నీకు ఒక విషయం అర్థం అవ్వలేదు. నేను పక్కా బిజినెస్ మ్యాన్. ఎస్, కరెక్ట్. ఇది చాలా మూర్ఖు వాళ్ళు చేసే బిజినెసే. నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు ప్రయత్నం చేసుకో. ప్రయత్నమా? ఇక్కడుంది చూడు. నువ్విప్పుడున్నది నా చోట్లో. అటు చూడు. ఇటువైపు చూడు. క్లైమాక్స్ లో హీరో అవ్వని చూస్తున్నావా?
ఇన్స్పెక్టర్, ఆ బేబీ మిస్సింగ్ ఫైల్ తీసుకురా. సార్ నాకు డౌట్, అసలు ఆ డైమండ్ వాల్యూ ఎంతో కూడా మనకు తెలియదు సార్. దానికోసం ఎందుకు ఇంతమంది చచ్చిపోవాలి? రేయ్, నీకింత ధైర్యం ఉందా? నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నా. సరే, నువ్వు అనుకున్నట్లే చేద్దాం. కానీ ఒక విషయం, నువ్వు నా మాట వినకపోతే ఆ పిల్ల ఉండదు, నువ్వు కూడా ఉండవు. వీణ్ణి తీసుకెళ్ళండి. ఇది ఆ పాప బ్యాగు, జాగ్రత్తగా ఉంచుకో. ఎక్కువ బాధపడకండి, పెన్నుంటే ఇవ్వండి. హలో, నేను ప్రభాకర్ని మాట్లాడుతున్నా. మనం అనుకున్నట్టే జరిగింది. నా షేర్ పంపించు. ఓకే. అంతా సెటిల్ అయిందా అన్న? ఎలా? విక్కీ వాడు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళి చేరాడు. సరేనా? ఇక మీద దీన్నంతా వదిలి ప్రజలకి సేవ చేద్దాం అనుకుంటున్నా. అన్నా, ఏమి శవాలన్నా? ఏయ్, థు, సేవలు కాదురా, సేవలు. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ప్రజా సేవ అని చెప్తారు. అర్థమైందా?